ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మనం కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు అండ్ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్ అన్నీ మీ ముందర తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజైతే పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫ్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ అనేసి 4 పోస్టులు అయితే రావడం జరిగింది. దాంట్లో పర్సనల్ అసిస్టెంట్కి ఒక పోస్టు, దానికి పే లెవెల్ 6 అంటే 35,400 నుంచి బేసిక్ పే. అంటే మనకి ఒక 60,000 దాకా అన్నీ కలిపి టీఏలు డిఏలు మనకి అన్నీ కలిపి ఒక 60,000 దాకా శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి స్టెనోగ్రఫీ 2 వేకెన్సీలు ఉన్నాయి. పే లెవెల్ 4, 25,000 బేసిక్ పే. అంటే ఒక మనకి 50,000 దాకా మనకి శాలరీ అయితే దొరకడం జరుగుతుంది దీనికి. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్, ఇది కూడా మనకి 45,000 నుంచి 50,000 దాకా శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్, ఇది మొత్తం 3 వేకెన్సీలు ఉన్నాయి. ఇది మనకి 19,900 అంటే ఒక 40,000 దాకా అన్నీ కలిపి మనకి శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఓకే, పూర్తి నేను డీటెయిల్గా చెప్తాను దీనికోసం. ఇది మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 4/3/2024 5:30 మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు. తర్వాత వచ్చి దానికి ఇది ఎక్కడంటే ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్లో ఢిల్లీలో ఉంటుంది. తర్వాత ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా తర్వాత మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీ నోటిఫికేషన్ అది పోస్ట్ PA పర్సనల్ అసిస్టెంట్. నేనైతే పే కోసం అయితే చెప్పాను. ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ ఏముందంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ చదువున్నవారు, తర్వాత ఇంగ్లీష్ కానీ హిందీలో టైపింగ్ స్పీడ్ షార్ట్ హ్యాండ్లో 120 వర్డ్స్ పర్ షార్ట్ హ్యాండ్ వచ్చున్నవారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు అయితే మనకి దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అయితే మనకి నిర్వహిస్తారు. 10 నిమిషాలు స్పీడ్ 120 వర్డ్స్ పర్ మినిట్లు మనకి నిర్వహిస్తారు. మీకు షార్ట్ హ్యాండ్ వచ్చిన వారు, దీనికైతే టైపింగ్ వచ్చిన వారు అప్లై చేసుకోండి. తర్వాత మనకి పోస్ట్ నెంబర్ కోడ్ STN స్టెనోగ్రాఫ్ పే లెవెల్ 4. దీనికైతే అన్రిజర్వ్డ్ 1, OBCకి అయితే ఒక వేకెన్సీ ఉంది. మనకి 12వ తరగతి చదివిన వారు అంటే ఇంటర్ చదివిన వారు ఎవరైనా సరే మార్క్స్ మేము ఉంటే సరిపోతుంది దీనికి. తర్వాత షార్ట్ హ్యాండ్ మీకు వచ్చిండే 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ రావాలి. దీనికి వచ్చిన వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ అయితే 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీనికి. తర్వాత ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ ఉంది. 27 + 5 ఇయర్స్ SC/STలకి, 27 + 3 ఇయర్స్ OBC వారికి, తర్వాత 27 + ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత దీంట్లో డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న వారు ఒక 40 ఇయర్స్ దాకా వారైతే అప్లై చేసుకోవడానికి దీనికి ఎలిజిబుల్గా ఉంది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చి అప్పర్ డివిజన్ క్లర్క్ 1 అన్రిజర్వ్డ్కి, 1 OBCకి అయితే ఉంది. ఇది కూడా మనకి డిగ్రీ పాస్ అయిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ మినిట్, 30 వర్డ్స్ మినిట్ హిందీ కంప్యూటర్లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీరు దీనికి ఓన్లీ టైపింగ్ స్పీడ్ అనేది మీరు కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అది ఒక 2 months ముందర మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మనకి 35 వర్డ్స్ మినిట్ టైపింగ్ అయితే జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ అవసరం లేదు కూడా. ఇది అందరూ అప్లై చేసుకోండి. దీనికి మంచి జాబ్ ఇది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ పైన చెప్పిన విధంగానే 27 ఇయర్స్ ఉండాలి. లేకపోతే మనకి SC/STలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. OBCలకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి 40 ఇయర్స్ దాకా ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత LDC లోవర్ డివిజన్ క్లర్క్, ఇది అన్రిజర్వ్డ్కి 2, తర్వాత OBC 1. ఇది కూడా ఇంటర్మీడియట్ చదివిన వారికి అయితే మనకి ఎలిజిబుల్. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ మినిట్. టైపింగ్ మీరు టైపింగ్ రాదు కదా అని అప్లై చేయకుండా ఉండకండి. టైపింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా టెస్ట్ పాస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే 2 months మీరు ఇప్పటి నుంచి కూర్చుని ఈ ఎగ్జామ్ పెట్టేలాగా మీరు 2 months మీరు ప్రాక్టీస్ చేస్తే 35 వర్డ్స్ మినిట్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అందుకని మీరేం బెంగపడ అవసరం లేదు. తర్వాత మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై మనకి ఆన్లైన్లోకి వెళ్ళాలి. రిక్రూట్మెంట్ NIMR.org.లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి ఆన్లైన్ అయితే అప్లై చేయాలి. ఎగ్జామ్ ఫీజు అయితే 300 రూపీస్ అని చెప్తున్నారు. ఎగ్జామ్ ఫీజు
రూపీస్ ఎగ్జామ్ ఫీజు. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ తర్వాత పీడబ్ల్యూ ఉమెన్స్కి అయితే ఫీజు ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి క్వాలిఫై ఉంటుంది. 40% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకి 40% రావాలి. 1:220 క్యాండిడేట్స్ అని తీసుకుంటారు, కట్ ఆఫ్ తీసుకుంటారు. ఇది మీరు మనసులో పెట్టుకుని బాగా చదవాలి. దీనికి స్కిల్ టెస్ట్లో కూడా మెరిట్ లిస్ట్ ప్రకారంగా తీయడం అయితే జరుగుతుంది, ఎవరికి మార్క్ వస్తుంది. తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు ముందరే చెప్పేసాను నేను. తర్వాత వచ్చి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ 5 years చదివిన వారు దీనికి అయితే అప్లై చేయొచ్చు. దీనికి నేను ముందరే చెప్పాను కదా, టీఏడిఏలు ప్రొబేషన్ అయితే 2 years ఉంటుంది, మనకి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది దీనికి. తర్వాత వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ముందరే చెప్పాను. తర్వాత ఈ పూర్తి డీటెయిల్ మీరు అందరూ చదవండి. ఎక్సర్విస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారా, ఓబీసీలకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఎస్సీ ఎస్టీలకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేసి కిందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్ మీరు చదవడానికి www.icmr.nic.లోకి వెళ్ళాలి, లేదా www.nimr.org.లోకి వెళ్ళి దీన్ని అయితే మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. అంతెందుకు, నేను అడ్వర్టైజ్మెంట్ మీకు నోటిఫికేషన్ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఈ సర్టిఫికేట్లు మీకు కావాలి, ఏకర్ సెక్షన్కి ఏ విధంగా కావాలి, ఫోటో ఇలాగ సర్టిఫికేట్లు అయితే వాళ్ళు లాస్ట్లో అయితే అడుగుతారు. డిక్లరేషన్ కూడా అడుగుతారు. ఏకర్ సెక్షన్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైనా ఏదైనా సరే ఎంప్లాయ్ చేస్తున్నారైతే వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని దీంట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఓబీసీ సర్టిఫికేట్, అదే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ బీసీ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోండి. కింద ఇచ్చిన ఫార్మేట్లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ముందరైతే అప్లై చేసేయండి. తర్వాత మీరు సర్టిఫికేట్లన్నీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, మీరు స్కిల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత అయితే మనకు అడుగుతారు. ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఎస్సీ ఎస్టీలకి సర్టిఫికేట్ కావాలి. ఈ విధంగా సర్టిఫికేట్ అయితే మీరు తయారు చేసుకుని ముందర ఉంచుకుని మీరు కావాలి. సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ వారికి కూడా ఈ విధంగా మీరు అయితే సర్టిఫికేట్ తయారు చేసి, ఉన్నవారైతే పర్లేదు, లేని వారైతే మీరు తయారు చేయించుకోవాల్సిందే కోరుతున్నాం మేము. తర్వాత సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ సర్టిఫికేటు అన్నీ అయితే మీకు ముందరే తెలుసు.